ఎక్కడ వారము ఎచ్చట వారము ఉచితమైన ప్రభు మీ రక్త శరీరాల ద్వారా మమ్మల్ని ఐక్యపరిచి మీ నామాన్ని ఎక్కిపట్టడానికి ప్రశ్నించడానికి మీ దాసుకి ఇచ్చిన మంచి మనిషిని బట్టి కొందరు నిలబడుతుంది. మీ దాసుని మరి ప్రభు వల్ల యేసు యొక్క రక్త శరీరాల యొక్క విలువలను తెలియజేసే భాగ్యం దయచేయండి. ఆయన బిడ్డలందరికీ నేను ఎవరైనా దయచేయమని సమయానంతా మీ దయగల పెట్టి మీ దాసుని బలపడుతున్నాను. యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమె సమయంలో శ్రీనివాస గారు మరి కోసేపు వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పదకొండు తండ్రి, మీ ఘనమైన వందనములు మరి యొక్క సమయాన్ని మాకు ఇచ్చి మీ మాటలు వినడానికి చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మాట్లాడండి. మీ పిల్లలతో కొన్ని మాటలు మీ మాటలు తండ్రి మాట్లాడుకోకుండా మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి. చిన్న ప్రార్థన విషయాన్ని చేసుకోండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తున్నాము పెట్టుకుంటున్నాము. మా పాత్ర తండ్రి. అందరికీ వందనాలండి. చాలా రోజుల నుంచి ఈ సబ్జెక్ట్ ద్వారా నేను మాట్లాడాలనుకున్నాను. దేవుడు ఈరోజు అవకాశం నాకు ఇచ్చాడు. అందుకంటే దేవుడు వందనాలు తెలియజేసుకుంటున్నాం. టాపిక్ ఏంటంటే స్త్రీలు సంఘంలో మాట్లాడవచ్చా, దేవుని మాటని ప్రకటించవచ్చా అనే దాని మీద చాలామంది తర్జన పడుతున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ వారికి తోచింది చెప్పుకుని వెళ్ళిపోతున్నారు. వీధి మూలల కూర్చుని కూడా వాటి గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈరోజు మనం ఏం చేద్దామంటే అసలు మాట్లాడవచ్చా వద్దా అనే విషయం మీద ఒక క్లారిటీ మనం తెచ్చుకొని మన దేవుళ్ళు కొనసాగుతాం. దేవుడు ఫస్ట్ ఎవరిని మనం నిర్మించాలంటే ఆదాము ద్వారా మళ్ళీ ఏం చేశారు ఆయన? గాఢ నిద్ర కలుగు చేసి ఎముకలో నుంచి తీసి మళ్ళీ స్త్రీగా తయారు చేశాడు. సో నరుడిలో నుండి వచ్చిన దాని వలన ఆయన ఏమన్నాడు? నాని అని పిలువబడింది. అంటే స్త్రీ ఎవరి నుంచి వచ్చింది? నరుడి నుంచే వచ్చింది. మరి స్త్రీకి ఆత్మ ఉందా లేదా? స్త్రీకి ఆత్మ ఉందా లేదా? లేదా? ఉంది కదా. తర్వాత వారి ఇరువురి కలయిక వలన హేబెలు కయ్యూను మనకి పుట్టారు. దాని ద్వారా సంతతి మనకి పెరిగింది. అయితే ఆదాము యొక్క నాసికారంధ్రములు జీవవాయువు ఊదుగా నరుడు జీవాత్మ అయిన అంటే ఆదాములోకి మనమందరం ఎప్పుడో ప్రవేశించేసాం. ఇప్పుడు పుడుతున్న వారు కానీ పుట్టబోయే వారు కానీ చనిపోయిన వారు అందరూ ఎప్పుడో ఆదాము యొక్క నాసికారంధ్రంలో ఆత్మగా అందరూ వచ్చేసాము. దేవుల్లో ఉన్నవారు అంతా. అయితే క్రమేణా ఏమైపోయింది? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలు ఆయన అర్థం చేసుకోవటం కానీ కయ్యను ఏం చేశాడు? హేబెల్ని చంపేశాడు. దేనివల్ల? అసూయ వల్ల. అంతే కదా. ఆయన కాయగూరలు ఇచ్చాడు హేబెలు. కయ్యూను ఏం చేశాడు? కోవిడ్నంతా ఇచ్చాడు. మరి ఎవరు ఏది ఇష్టమైంది? మనసు ఇష్టమైంది. ఎవరు మనసు బాగా మనస్ఫూర్తితో అర్పించారో దాన్ని ఆయన స్వీకరించారు. అయితే మనుషులు దేవుని యొక్క ఆలోచనలో ఆనాటినే మర్చిపోయారు. మరి ఈనాడు ఇది ఎందుకు చెప్తాను? జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. బట్ ఈ కాలంలో కొంతమంది సంఘ పెద్దలైనా సరే,
తర్వాత బాగా మేము ప్రకటిస్తున్నామని చెప్పి సో కాల్డ్ సెలబ్రిటీ పాస్టర్స్ అయినా సరే వాళ్ళు ఏమంటారంటే స్త్రీ ప్రకటించకూడదు అంటున్నారు. దేని బట్టి 1:14-34 తీయండి. 1 రాసిన 14:34 అందరు తీసారా? ఎందుకంటే ఇవాళ మనం క్లారిటీ తెచ్చుకోవాలి, అందుకోసం అందరు తీయమన్నా. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రం చెప్పుతున్నది. అలాగే 1 తిమోతి 2:14 1 తిమోతి 2:14 మరియు మన ప్రభు యొక్క కృపయు 2:14 మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడేను. అంటే ఫస్ట్ అవమ్మ ఎలా మోసపోయింది? అది వీక్నెస్. అదే దేవుడు చెప్పినా కూడా ఏమో నువ్వు దేవుడు వల్ల అయిపోతాను అనగానే వీక్నెస్ పడిపోయింది. పడిపోయి ఏం చేసింది? తినేసింది పండు. దాంతోపాటు ఏం చేసింది? ఆదాము కూడా ఇచ్చేసింది. ఏమైపోయింది? ఇద్దరు పాపములోకి మన అందరినీ తోస్తారు. సో ఫస్ట్ మరణం మనకి సంప్రాప్తమైంది. రెండవ మరణాన్ని నుంచి విడిపించడానికి యేసు ప్రభు వారు మనకి భూమి మీదకి వచ్చారు. అయితే ఎందుకు ఈ మాట అంటారంటే, ఇప్పుడు అవమ్మ వీక్నెస్ అంటే ఆ కాలంలో కొరింథీ సంఘాల్లో ఉన్న ఆడవారు ఎలా ఉండేవారు? డామినేటివ్గా ఉండేవారు అనమాట. అంటే పురుషులతో వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, వాళ్ళ యొక్క ఏమంటారంటే దుస్తులు కానివ్వండి, వాళ్ళు ధరించిన దుస్తుల విషయంలో కానీ చాలా ఆడంబరంగా ఉండేవాడు అనమాట. అందువల్ల పౌలు గారు ఏం చెప్పాడంటే, అక్కడ ఉన్న కొరింథీ సంఘం హెచ్చరికగా కొన్ని మాటలు చెప్తూ వాళ్ళ యొక్క భావాలను బట్టి స్త్రీ మౌనంగా ఉండాలని చెప్పారు. ఇది అసలు జరిగిన విషయం. అయితే మనం క్లారిటీ తెచ్చుకున్నాం. ఓకే, 1:12-6 1 కొరింథీ 12:6 నానా విధములైన కార్యములు కలవు. ఒక్క నిమిషం కాదు. 1 కొరింథీ 11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. పాపం అని ఎవరైతే బాప్టిజం తీసుకుంటున్నారో వారు ఏం చేయాలంట? ఈ రొట్టెను తిని ఈ పాత్రలో తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలి. పురుషులు అనగా ప్రచురించడం అంటే ఏంటి? అడ్వర్టైజ్ చేయడం, ఆయన గురించి చెప్పాలి కదా మనం, అంతేనా? మీరైతే ఇక్కడే ఏం చేస్తారు? అందరూ స్త్రీలు ఏమన్నారు? పక్కన పెట్టేస్తున్నారు. పురుషులే చెప్పాలని ఆలోచనకి వెళ్ళిపోతారు. ప్రచురించాల్సిన అవసరం ఎవరికి ఉంది? స్త్రీకి ఉంది. చెప్పదనేది ఎక్కడ? ఈ బైబిల్లో ఎక్కడైనా సరే స్త్రీ వాక్యం చెప్పకూడదని ఎవరైనా నిరూపిస్తారండి. ఇక్కడ రెడీగా ఉన్నాం. చెప్పకూడదు వాక్యం ఎక్కడా లేదు. బైబిల్ అంతా చదవండి. ఇంకొక మాట, కీర్తన గ్రంథం చేయండి. కీర్తన గారు ఏం చెప్పాడు చూద్దాం. 68:11 తీనమందరు అందరూ తీసారా? దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. మరి కీర్తనాకారుడు ఆ రోజులోనైనా మా స్త్రీ యొక్క స్థితిని చెప్పాడు. ఆ రోజు ఎప్పుడైనా ఉన్నారు ఈ మాట మీరు? నాకు తెలిసి ఎవరు వినకపో ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది సంఘానికి వచ్చామంటే ఒక 4 గోడల మధ్య గిరిగీసుకుని కూర్చుని వినేసి
చందా వేసి వెళ్ళిపోవడం తప్ప బయట క్రైస్తవ్యాన్ని గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారు? క్రైస్తవ్యాన్ని నేర్చుకోవడమే చాలా కష్టంగా ఉన్న ఈ కాలంలో క్రైస్తవులను గొడవ పడుతూ క్రైస్తవ్యాన్ని ఏం చేస్తారు? కుక్కలు చింపిన విస్తరిగా చేసేస్తున్నారు. నీవనే కదా బాబు నా నామం అన్యుల మధ్య దూషింపబడుతుంది. ఎందుకు దూషింపబడుతుంది? ఇలాగే కదా. ఏదైనా సరే రెండు అంచుల గల ఖడ్గము ఎత్తవానికి ఉండదు, అదే ఖడ్గం నిన్ను కూడా చూసేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇంకో విషయం తెలియాలి ఏంటంటే, మొట్టమొదటి సువార్త ప్రకటించింది ఎవరో తెలుసా? స్త్రీయే. తెలుసా మీకు? అది కూడా తెలుసుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 14 నుంచి చదువుకున్నామ్మా. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి చూసేను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని ఎదుగుతున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన కదా, ఆయన ఎక్కడ ఉంచితేవో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన చెప్పి కాస్త రబ్బు అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోనవద్దు, అయితే నా సహోదరు యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఎక్కుపోతున్నానని వారితో చెప్పమనేను. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువును చూసి తిని ఆయన నాతో ఈ మాట చెప్పానని శిష్యులకు తెలియజేసిను. ఇదే సువార్త మా ఫస్ట్ స్త్రీ సువార్త ప్రకటించడం అంటే ఏంటి? యేసు జనన మరణ పునరుద్ధానాన్ని చెప్పడమే కదా సువార్త. 4 సువార్తలు అదే కదా ఉంది. మరి ఎవరు స్త్రీ? ఫస్ట్ చెప్పింది ఎవరు? యేసు ప్రభువును చూశానని చెప్పింది మగ్దలేని మరియా, స్త్రీ. మరి ఇంకేం కావాలి? మీరేమన్నా ప్రూవ్ చేయగలరా స్త్రీ చెప్పకూడదని చెప్పి? ఛాన్స్ ఏం లేదు. ఇంకొక మాట కూడా చూసుకున్నాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం అందరూ తీయాలండి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 26వ వచనం. అకులయు అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. పరిచయను అంటే తెలిసేవాడు. పరిచయం అంటే ఏం చేశారు? భార్య భర్త ఇద్దరు కలిసి చెప్పారు కదా సువార్త ఆయనకి. మరి స్త్రీ సంఘంలో సువార్త ప్రకటించకూడదని ఎక్కడన్నా ఇండివిజువల్ గా ఎక్కడ ఉండాలి, రాయగలరు కదా. మరి నిజంగా స్త్రీ ప్రకటించకూడదు అనుకుంటే మరి బలలో పాల్గొవాల్సిన అవసరమే లేదు కదా. మీకు ఒక లాజిక్ ఆలోచించండి. ఈ రొట్టె తిని పాత్రలో త్రాగినప్పుడేదో ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించాల్సనేది ఆజ్ఞనా ఏంటి? మరి ఆజ్ఞ అధికమే అయిపోతాయి. పాపము, పాపం వల్ల వచ్చిన జీతము మరణము. మరి వీళ్ళేం చేస్తారు? ఇండైరెక్ట్గా స్త్రీని నువ్వు మరణంలోకి వెళ్ళిపోమంటున్నారు. మీకు అర్థమవుతుందా? దీన్ని బట్టి అయినా చెబుతున్నా, స్త్రీలు మీరు మేలుకోవాలి. దేవుని గురించిన మాట మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీ భర్తకి మీ పిల్లలకి చెప్పండి. మీ పవిత్ర ప్రవర్తన వల్ల వాళ్ళని మార్చండి, సంఘానికి తీసుకురండి. మీ మీద ఏదో బాధ్యత ఇంట్లో ఉండి మీ పిల్లల్ని అత్త మామల్ని అమ్మ నాన్న చూసుకోవడం కాదు మీ పని. కేవలం మీరు పుట్టింది దేవుని కోసమే. పెళ్ళయిందా? ఓకే, పెళ్ళైన తర్వాత నీ క్రమం ఏంటి ముందు తెలుసుకో. తెలుసుకోకుండా ఇన్నాళ్ళు
ఏదో మనకి ఇష్టం వచ్చినట్టు లేదా ఆచారపరంగా భర్తకు సేవ చేయాలని, తల్లిదండ్రులకు సేవ చేయాలని, అత్తమామకు సేవ చేయాలని, అలాగే బానిస బతుకుతూ వాళ్ళు ఏం చేస్తారంటే పాప కాలాన్ని వేస్ట్ చేసుకుంటూ దేవునిలో ఎదగకుండా ఏదో మా భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలి అని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ దానికే పరిమితమైపోయి ఏం చేస్తారంటే వాళ్ళు ఎదగలేకుండా ఉంటారండి. ఇది కరెక్టా కాదంటారా? అనుభవపూర్వక ఈ మాట నేను చెబుతున్నాను. నేను చాలా ఇళ్ళలో ఇదే జరుగుతుంది. అయితే స్త్రీ బలహీనురాలు, అధికారం చేస్తే ఏమవుతుంది? స్త్రీకి పడైపోతుంది. అందుకే దేవుడు ఏమన్నాడు, ఆ కాలంలో కొన్ని సంఘంలో ఆడవాళ్ళు చాలా డామినేట్గా ఉండేవారు కాబట్టి పౌలు గారు ఆ మాట అన్నాడు. బట్ స్త్రీ అయితే ప్రకటించవలసిందే, కంపల్సరీ. పరలోకానికి వెళ్ళాలంటే మరి మీకు ఒక్కరికైనా, జెంట్స్ ఒక్కరికైనా అర్హత? లేడీస్ ఉందా లేదా? గౌరవించుకోండి. భార్య భర్తని, భర్త భార్యని గౌరవించుకుంటూ దేవుని యొక్క మాటలు ఇంట్లో మీరు మాట్లాడుకుంటూ ఏ డౌట్స్ వచ్చినా క్లారిఫై చేసుకుంటూ మీరు ముందుకు సాగుతూ సమాజంలోకి వెళ్ళి ఆయన గురించి ప్రకటించేటప్పుడు దేవుడు ఎంత ఆనందపడతాడు తెలుసా? నిద్ర వస్తుంది నీకు, పొద్దున్న నిద్రపోతా, సాయంత్రం నిద్రపోతాం. ఎందుకు? సరే ఇంట్లో నిద్రపోవచ్చు కదా. సరే, చివరిగా ఒక మాట చదువుకుని మనం ఊహించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొచ్చున్నాను. ఆ సహకారుల పేరు జీవగ్రంథమందు రాయబడి ఉన్నది. ఈ పేర్లన్నీ జీవగ్రంథంలో రాయబడి ఉన్నది. మరి కేవలం విని వెళ్ళిపోయి చాలు, నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదిస్తాననే కాదు. నీ కుటుంబం అయినా కాకపోయినా, దేవుని పిల్లలైనా కాకపోయినా ఆయన ఏం చేస్తాడు? నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, మంచి వారి మీద, చెడ్డవారి మీద ఆయన ఏం చేస్తాడు? వర్షాన్ని, సూర్యుని ఏం చేస్తాడు? కురిపిస్తున్నాడు, వదిలింపజేస్తున్నాడు. నువ్వు నీ కోసం చేయట్లా. ఆయన క్రమం అది, ఆయన స్వభావం అది. నువ్వే బయాసింగ్ చేస్తావు, పక్షపాతం చూపిస్తావు అందరికి. దేవుడు అలా ఉండడు. ఉంటే మనం బతకగలమా? చెప్పండి. నీ దోషాన్ని బట్టి చూస్తే నువ్వు ఏ పార్టీ వాడు అంటాడు ఆయన. మరి మనలో ఉన్నాయో లేదా దోషాలు? ఉన్నాయి. ప్రతి దినము ఆయన ఏం చేస్తాడు? మనల్ని క్షమిస్తూ ఉంటున్నాడు. ఎందుకు? ఇలా కాకపోతే రేపు మాట్లాడలేదా, ఎల్లుండి మాట్లాడలే, ఓ ఛాన్స్ ఇద్దాం వీడికి అని ఆయన ఏం చేస్తాడు? దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. సో మీరు భార్యాభర్తలైన వారు చక్కగా, చాలా మంచి ఛాన్స్ అన్నమాట. దేవుళ్ళకి వచ్చిన తర్వాత మీరు ఆయన మాటలు షేర్ చేసుకుంటూ దేవుని గురించి డిస్కషన్ మీరు ఇంట్లో చేస్తూ ఉంటే పిల్లలు వీళ్ళు నేను ఏకం చేశాను, నా గురించి ఇంత మాట్లాడుకుంటున్నారంటే నువ్వే నీకు ఎవరన్నా గొప్పగా నీకు ఏదైనా చేసినప్పుడు నువ్వు ఏదైనా చేసేవారు అనుకుంటావు అనుకో. చెప్పండి, మీకు నచ్చిన వాళ్ళు ఏదైనా మీకు చేశారనుకోండి, మీ గురించి ఏమన్నా వీళ్ళ కోసం ఏమైనా మనం త్యాగం చేశారనుకుంటారా అనుకోరా? మనకన్నా మా పరమ తండ్రి ఆయన గురించి మనం మాటలు చెప్తున్నప్పుడు ఆయన సంతోషపడతారు, సంతోషపడడా? సో మీరు కూడా ఒక అరుణయే కాదు, జ్యోతియే కాదు, మీరు ఎవరైనా చెప్పచ్చు, చెప్పాలి కూడా. ఎందుకంటే మీరు ఆ పళ్ళలో చేయి వేస్తున్నప్పుడు ఏమని మాటిస్తున్నారు? ప్రచురం చేస్తానని మాట ఇచ్చే మీరేం చేస్తున్నారు? ఆ బల్ల తీసుకుంటున్నారు. కనీసం ఇక్కడ వచ్చి చెప్పకపోయినా మీ ఇంటి పక్కన మీ స్నేహితులు ఉంటారు, అన్యులు ఉంటారు,
మా దేవుడు అంటే మీకు రోగాలు నయం చేసేవాడు, డబ్బులు ఇచ్చేవాడు, ఇల్లు కట్టించేవాడు, ఉద్యోగాలు ఇచ్చేవాడు అని చెప్పి క్రైస్తవాన్ని నాశనం చేయబడదు కదా అందరూ. అవునండి, నాశనం చేస్తారు క్రైస్తవ్యాన్ని. ఇదా దేవుడు? నమ్ముకోకపోయినా కూడా వాళ్ళంతా మనకంటే ఉన్నత స్థాయిలో లేరా? నీళ్ళు చెప్పండి. నీకు నమ్ముకుంటేనే పిల్లలు కొడతారా? నమ్ముకుంటేనే డబ్బులు వస్తాయా? నమ్ముకుంటేనే రోగాలు పోతాయా? ఇవన్నీ లేకుండా వాళ్ళకు కూడా జరుగుతుంది కదా. మనకి ప్రత్యేకత అది మీరు తెలుసుకోవాలి, అది చెప్పాలి మీరు వాళ్ళకి. రామా మా దేవుడు నమ్ముకొని పిల్లలు కొడుతుంటా మందిరానికి కదా, అది కాదు. మందిరానికి ఎందుకు సామాన్యంగా మనం కూడుకోవడం? దేవుని యొక్క ఆలోచన, ఆయన మనసును తెలుసుకుని దాని ప్రకారం ప్రవర్తించడానికి ఈ సంఘంలో ఆయన సమాజంగా కూడుకోమన్నాడు. ఇక్కడ మీకు అర్థమవుతుందా? మీ బాధలు చెప్తాను కాదు, నీకు అక్కరగా ఉన్నవి ఏవో నీవు అడగక మునిపే నాకు తెలుసు ఉన్నాడు ఆయన. అంత క్లారిటీ ఇచ్చినప్పుడు నువ్వు దేని భయపడలేదు భూమి మీద. ఏ స్త్రీ ఉండిపోతావు ఒక్కడే? ఎంతోమంది అండి, ఎంత గనులు, ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయారు. ఏమన్నా బతకగలిగారా ఇక్కడ భూమి మీద? బతికి సాధించారా? ఇంత కళ్ళ ముందు కనపడుతున్న ఆ విషయం చూసినా కూడా మనకి ఏం చేస్తాం? దేవుని మీద నమ్మకం రావట్లా. మీకు తెలుసు, సినిమా యాక్టర్స్, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, రాజకీయవేత్తలు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈ లోకాన్ని శాసించిన రాజులు కూడా ఉన్నారు కదా. అలెగ్జాండర్ ద గ్రేట్ ఏమన్నాడు? 2 చేతులు బయటికి పెట్టి ఆయన కూర్చోమన్నాడు. ఎందుకు? ఏమీ తీసుకురాలా, ఏమీ తీసుకెళ్ళా నేను. ఇవన్నీ ఇంకా మనకు బాగానే ఉంటున్నాయి, దాన్ని ఆచరిస్తున్నావా? క్రీస్తు యొక్క స్వభావంలో మనం మారాలి. ఎప్పుడు మారుతాం? బ్యాప్టిజం తీసుకోవడం అంటే ఆయన మారిపోవాలి. మనం ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. అంత కష్టపడి 33 సంవత్సరాలు అయినా మనం సోద ప్రకటించి ఏమి లేకుండా వెళ్ళిపోయాడంటే ఎందుకు? ఇది స్థిరము కాదు, ఇది స్థిరమైనది కాదు అని వాళ్ళు ఎదిగారు. ఎవరు? అపోస్తలులు. ఏం చేశారు వాళ్ళు? పెళ్లి చేసుకోవచ్చు కానీ మేము చేసుకోవాలా? ఎందుకు? తొందరగా పని గురించి వెళ్ళిపోవాలి, ఇది స్థిరమైనది కాదు అని వాళ్ళు ఎదిగారు. మరి మనం ఎదుగుతున్నామా? ఇంకా ముసలమ్మ చెప్పుకుంటూ పాత ఆచారాలను పాటించుకుంటూ వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత నీవును మా పోటీ వారి వైద్యం అని చెప్పి అంటారు. ఎంత దారుణం తెలుసు అది. ఏదైనా ఛాన్స్ ఉందంటే ఇక్కడే మీరు మార్చుకోవాలి. చనిపోయిన తర్వాత లాజరు ఏమయ్యాడు? అపరామరమున అనుకున్నాడు. ధనవంతుడు ఏమయ్యాడు? ఒక పొట్టు చొక్క నీళ్లు కోసం తపన పడుతున్నాడు. ఆ స్థితి మనకు వద్దు. దేవుని నమ్ముకున్న తర్వాత కూడా, దేవుని నమ్ముకున్నాను, బ్యాప్టిజం తీసుకున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతుంటే పొరపాటు అది. యూదా కూడా ఏం చేశాడు? యేసు ప్రభువుతో పాటు ఉండి ఆయన ఏం చేశాడు? సిలువకు అప్పగించాడు. వెళ్ళి ఏం చేశాడు? ఊరి వేసుకుని చనిపోయాడు. ఏమన్నా ఒక ఛాన్స్ ఉండి నన్ను క్షమించమంటే క్షమించేవాడు యేసు ప్రభు గారు. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళమాకండి. సమయము చాలా తక్కువ ఉన్నది. జరుగుతున్న పరిణామాలు, యుద్ధాలు, ఆరోగ్యపరంగా చూసుకున్నా, ఈ వాతావరణ పరిస్థితులు చూసుకున్నా అసలు ఏం బాగోలేదండి. ఆయన రాకడ దొంగ వలే వస్తానంటున్నాడు ఆయన. మీరు సిద్ధపడాలి. దీపము వెలిగిన తర్వాత కొంచెం కింద, మంచం కింద పెట్టకూడదు. పెడితే ఏమైపోతుంది? ఎవరికి వెళ్తారు కనపడదు. మీరు కూడా కేవలం వింటానికి రామాకండి. దేవుని మాటలు నేను ఎలా చెప్పాలి? మీరు కూడా పనిలో భాగస్తులే. కార్యక్రమం జరిగితే వంట చేసుకుంటానికి మాత్రం ప్రకటిస్తాను, నేను మాట చెప్తాను. కనీసం 5 నిమిషాలు మాట్లాడతాను, 10 నిమిషాలు మాట్లాడతానని చెప్పి మీరు వచ్చి మాట్లాడండి. అంకులు ఇస్తారు ఆయన. సాక్ష్యం చెప్పమని నీ గురించి సాక్ష్యం నువ్వు చెప్పుకుంటావు, నువ్వు ప్లాన్ చేసుకున్నావు. ఎందుకు నీ సాక్ష్యం? యేసు ప్రభువు సాక్ష్యం మనమండి. ఇదే సాక్ష్యం. ఆయన గురించి మాట్లాడుతున్న మాట సాక్ష్యం అండి. నీ సాక్ష్యం ఎవరు కావాలి? ఎవరు చూసాడు ఈ సాక్ష్యం?
మరి ఏమి తెలియకుండా ఒక డిఫరెంట్ ఆలోచనతో మనం దేవుని నమ్ముకుంటూ ఈ సంఘానికి వస్తున్నాం. సంఘానికి రావడం అనేది దేనికంటే నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి, ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఇంట్లో ఉంటే ఉంటుందా? సంఘానికి వెళ్తేనే, మాటలు వింటేనే ఆత్మ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. శరీరానికి ఎలాగైతే మందులు వేసుకోవాలో ఆత్మకి వాక్యం కావాలి. వాక్యం కనుక నీకు అనుదినం లేకపోతే ఏమైపోతే ఆరోగ్యం చెడిపోతుంది. అలాగే ఆత్మలోకి వెళ్ళిపోతాను. ఆత్మలోకి వెళ్ళిపోతే ఏమవుతుంది? నరకానికి మనం వెళ్తాం. సో దేవుడు స్త్రీని పురుషుని భూమి మీద ఆయన ఏర్పాటు చేసిన విధానం దేనికంటే మనుషులు పిల్లలు ఆయనకి ఎక్కువ మంది కావాలి కాబట్టి ఏర్పాటు చేశారు. స్త్రీకు సంఘంలో ప్రకటించవచ్చు. ఎందుకంటే స్త్రీ సంఘంలో ప్రకటించకూడదని అయితే ఎక్కడా లేదు. ఓకే, ఎందుకంటే ఇన్ని వాక్యాలు మనకు ఉన్నాయి. అప్పుల ప్రశ్నలు అక్కడ విస్తృత పరిశీలన ఉంది. అంటే ఇది చెప్పవచ్చు, చెప్పకూడదు. మేము రండి కూర్చొని డిబేట్ చేద్దాం, దానికల్లా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. ఏమైనా మా పల్లపు తండ్రి, మరి మీ పిల్లలకి చిన్న క్లారిటీ నేను మీ ద్వారా మీరు ఇచ్చారు తండ్రి. స్త్రీ సంఘములో ప్రకటించకూడదు అని ఆలోచనతో చాలామంది ఉన్నారు. అట్లా ఆలోచన కరెక్ట్ కాదు. మీరు చెప్పిన మాటలే మరి మీ పిల్లలకి తెలియజేశాను తండ్రి. మరి వాళ్ళు ఆ మాట విని దాని ప్రకారం నడుచుకుంటూ ఇంకా స్త్రీ ప్రకటించడానికి ఒక సైనికురాలుగా దానిలో తయారవడానికి మరి అందరూ మనసును దయచేయండి. మరి చిన్న ప్రాథమిక సన్ని చేసుకోమని మా ప్రభువును మా రక్షకులను మా అన్నగారిని యేసుక్రీస్తు ద్వారా మేము సమర్పించి అడిగి పెట్టుకున్నామా పరమ తండ్రి.